హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఇవాళ ఒక రెసిపీ చూద్దామండి. కాకరకాయ చూసారా? కాకరకాయ చాలామంది తినరు, చేదుంటుంది. ఎస్పెషల్లీ పిల్లలైతే అసలు చేదుంటుంది వద్దు వద్దు అని తోసేస్తారు. సో అస్సలు చిరు చేదు కూడా లేకుండా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేది. 1/2 kg కాకరకాయ తీసుకున్నానండి నేను. ఈ 1/2 kg కాకరకాయ వచ్చేసి లైట్గా మనము మొత్తము చెక్కు తీయాల్సిన అవసరం లేదు. లైట్గా చెక్కు తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకుందాం. సో ఇదండి, లైట్గా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక వెరైటీ మాత్రమే మీకు చూపిస్తున్నాను. చేదు లేకుండా ఈజీ మెథడ్లో ఫ్రై అండి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, హల్దీ వేసి కలిపి ఒక అరగంట అలాగే ఉంచేద్దామండి. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న చేదు ఇంకేమైనా మనకు అస్సలు చేదే ఉండొద్దు అనుకునే వాళ్లకు కాస్త ఒక అరగంట ఉంచడం వల్ల చిరు చేదు కూడా ఉండదండి. కాస్త చేదైనా పర్లేదు అనుకుంటే ఇలాగే మనము ఈ పసుపు ఉప్పు వేసి టైం ఒక 1/2 అవర్ పెట్టకుండా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదండి. చూడండి, ఇలా మనం ఇప్పుడు పిండితో ఇలా వాటర్ వస్తుంది, ఇది ఇలాగే ఉంచేద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. తాలింపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పోపు కొద్దిగా వేగాక ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకుందాము. రెండు రెమ్మలు కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, ఇవి దోరగా వేయించాలండి. ఆనియన్ కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి, బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా వేగాక కాకరకాయ మనము ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదండి, ఇందులోని కొద్దిగా వాటర్ ఫామ్ అయి ఉంటుంది, వాటర్ వస్తుంది. ఎందుకంటే ఉప్పు వేసి ఉంటాం కదా, ఆ చేదంతా వెళ్ళిపోతుంది. సో కొద్దిగా ఇలా స్క్వీజ్ చేసి కొంచెం వాటర్ వచ్చేస్తుంది, ఇలా పిండేసి వేయించడానికి వేద్దాం. ఈ విధంగా వేసుకొని కలిపేసి ఇది సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. సిమ్లోనే మరికి మగ్గిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం ఆనియన్ కొద్దిగానే వేపామండి, ఎందుకంటే డ్రైగా ఎక్కువగా రోస్ట్ చేసామనుకోండి రెడ్ బ్రౌనిష్గా, కాకరకాయ వేగే వరకు అవి మాడిపోతాయి, ఆనియన్ మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం కొద్దిగా వేగాక కాకరకాయ వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేద్దామండి, మూత పెట్టేసి సిమ్లో వేయించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. చూసారండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. సుమారుగా వేగిపోయాయండి, ఇంకొక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఈలోపు దీనికి కావాల్సిన కారం రెడీ చేసుకుందామండి. కాకరకాయ చాలా మంచిదండి, చేదు ఉంటుందని చాలామంది తినరు. ఇలా చేస్తే ఫస్ట్ అంటే వంట రాని వాళ్ళు చేసినా కూడా ఎలాంటి చేదు లేకుండా చేసుకోవచ్చు. కారంకు మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్
సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ గుప్పెడు వెల్లుల్లి, పొట్టు తీసి వేసుకోవచ్చు, తీయకుండా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇందులో కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షన్. మీరు కావాలంటే వేసుకోండి, నేను వేయట్లేదు. ఇది మిక్సీ పట్టేసుకొని వద్దామండి. చూసారండి, ఇలా కోర్సుగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం బరకగానే, మరీ మెత్తగా అవసరం లేదు, ముద్దగా అవుతుంది మరీ మెత్తగా చేస్తే. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఒక 2 మినిట్స్ మూత పెట్టకుండా వేయించుకుంటే ఇంకా రెడ్డిష్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా మనకు బాగుంటుందండి. చూసారండి, మనకు కావాల్సిన ఫ్రై సుమారుగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి కారం మనం చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారం వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈ కారం వేసాం కదా, కలిపేస్తే ఈ కారము మొత్తం కలిసిపోయి మనకు ఆయిలీగా కూడా ఏముండదండి, డ్రై రోస్ట్గానే ఉంటుంది. ఒక్క 2 మినిట్స్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకేమన్నా కొద్దిగా కారం వేగకపోయినా ఈ వేడికి సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అస్సలు చేదు లేని, ఎవరైనా ఈజీగా చేయగలిగే కాకరకాయ ఫ్రై రెడీ. చూసారు కదండి, సింపుల్గా, ఈజీగా, అస్సలు చేదు అనేది కూడా ఉండదండి. ఎస్పెషల్లీ కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కావచ్చు, పెళ్ళి చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా చేయాలి అనే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందండి. అసలు చేదు అనేది ఉండదు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.